वारंगल जिला एसोसिएशन के अध्यक्ष गुंडा प्रकाश राव ने कहा, आर्य वैश्य शहरी म्यूचुअल हाउसिंग चरण एक सहकारी सदस्यों को जल्दी पंजीकृत किया जाएगा और विकास कार्यक्रम शुरू किए जाएंगे। आर्य वैश्य एडेड हाउसिंग सोसाइटी की आम बैठक वारंगल शहर के रमनापेट में सुशील गार्डन में आयोजित की गई, जिसमें उस सोसाइटी के अध्यक्ष प्रकाश राव, माधव रापू, राजेश्वर राव, अल्लादी भद्रया, मुक्तेश्वर, वेणुगोपाल, अशोक राव और अन्य ने भाग लिया। तेलंगाना वारंगल नव भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। फेज 1 దాదాపు 219కి కూడా లేఅవుట్ చేసి డిస్కషన్ చేయడం జరిగింది. తర్వాత గంగదేవిపల్లి కళ్యాణపట్నంలో కూడా మోర్ దాన్ 150 మెంబర్స్ చేయడం జరిగింది. దాదాపు 400 మందికి కూడా లేఅవుట్ చేసి అతి తక్కువ ధరలో, చాలా ఇంపార్టెంట్ విషయం, అతి తక్కువ ధరలో ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వడం జరిగింది. ఒక 100 మంది పే చేసేది ఉంటే ఏ 4-5 టోటల్ పేమెంట్ చేసుకుంటారు. 20,000, 5,000 ఈ విధంగా ఇన్స్టాల్మెంట్స్లో చేయడం జరిగింది. నేను గతంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా 100 రోజులు 3,500 ప్లాన్ ఇచ్చాను. ఆర్య వైశ్య సోదరులు ఉన్నారు. ఎప్పుడు 1981 సంవత్సరం అంటే దాదాపు 3,000 అప్పుడు 3,500 ఇచ్చిన ప్లాట్లు ఇలా పూర్తి కాయాలని దొరుకుతాయి. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఇవాళ మన దగ్గర ఒక ఆటో రిక్షా అంటే వ్యక్తి ప్లాట్ కొంటూనే ఉన్నారు. గుమస్తా పనిచేస్తూ చాలా నిరుపేదలు జీవితకాలంలో ప్లాట్ కొనాలంటే వాళ్ళు రైతులు ఉన్నారు. మనం శాశ్వతం కాదు. నేను సందర్భంగా రాసిన ప్రతి మీటింగ్లో చెప్తానంట, ఏదో చూసి చెప్పు కాదు, నేను రాసింది. కళ్ళు తెలిస్తే శివం, కళ్ళు మూస్తే శవం. కనుగొప్పవాడు జీవితం, మనిషి జీవితం శాశ్వతం కాదు. దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి. 24 రోజులు 10 మందికి సేవ చేసే పని చేయాల్సిందే నేను చెప్తున్నా. సరే, వాసవి ద్వారా మేము వచ్చినప్పుడు శిక్షణ కేంద్రం పెట్టినప్పుడు డైరెక్ట్ శిక్షణ కేంద్రం పెట్టిన సేవా కార్యక్రమం. ఈరోజు వరగల్ల పర్టికులర్ ఒకగా చెప్పాలంటే పట్టణ ఆదివేశ సంఘం వేడి ఉంది, ఒక శాశ్వతమైనటువంటి ఒక వేడి. వైశ్య హాస్టల్కి ఒక శాశ్వతమైనటువంటి బిల్డింగ్ ఉంది. వాసవి క్లబ్కు ఒక పర్మనెంట్ బిల్డింగ్ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ శాశ్వతమైనటువంటి రేపు ఏ రోజైనా కూడా దానివల్ల వచ్చే ఆదాయం ఫ్యూచర్ జనరేషన్స్ ఆర్యవేశ్వర్ యూస్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ 3 కూడా